కంటిన్యూషన్ అండి. ఆదికాండము 3, 6 రెండవ లైన్‌లో కన్నులకు అందమైనది కనబడుతుందంట. ఎవరికి? అవ్వకి. ఏంటిది? తినొద్దన్న పండు. ఆ! ఆ తినొద్దన్న పండు మాత్రమే ఆమెకి అందంగా, రమ్యముగా ఆహారం తింటకు రమ్యంగా ఆమెకి అనిపిస్తుందంట. కానీ దేవుడు అన్నిటినీ మన మనం ఆదికాండము 2:9లో చూసినట్లయితే, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము అందులో జీవవృక్షము మధ్యలో పెట్టినాడు. అన్నీ కూడా చక్కగా రమ్యముగా కంటికి మంచిగా కనుచూపుకు మంచిగా ఉండేటట్టు చేసినాడు దేవుడు. అన్నీ కూడా మనకి మంచే చేసినాడు. ఏ ఒక్కటి చెడ్డగా చేయలేదు. కానీ ఒక్క ఆజ్ఞ మాత్రము ఇచ్చినాడు. మంచి చెడ్డల ఫలమును తినకూడదు అని. అయితే అపవాది కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసి ఆమెకి ఆ ఒక్కటే మంచిగా కనబడినట్టు చేసింది. ఆమె అందుకు ఆమె ఏం చేసింది? అవ్వ తినొద్దన్న పండు తినేసింది. అంటే అక్కడ ఏమైపోయింది? ఆజ్ఞాతిక్రమము జరిగింది కాబట్టి అక్కడ ఆమెని పాపము ఏలుబడి చేసింది. అయితే ఈ ఈ పండును తీసుకెళ్ళి అదేంటి ఆదాముకు కూడా ఇస్తే ఆయన కూడా తినేసినాడు కాబట్టి ఆయనను కూడా ఏంటిది ఆదామును కూడా ఆ పాపము ఏలుబడి చేసింది. ఆ విధంగా ఆదికాండము 2:17లో చూచినట్లయితే, నువ్వు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆమె చనిపోయింది. ఆమె మీద ఉన్నటువంటి ఆ దేహమంతా చీకటిమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. అంటే ఆమె మీద ఉన్నటువంటి మహిమ, ఆయన మహిమ స్వరూపి, ఆయన స్వరూపంలో మనల్ని చేసినాడు కాబట్టి ఆమె మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరి మీద ఉన్న మహిమ పోయి దిగంబరులుగా అయిపోయినారు. ఆ దేహమంతయు చీకటిమయమై పోయింది. ఆ విధంగా పాపము లోకమును ఏంటిది ఏలుబడి చేయుచున్నది. మరి రోమా 5:14లో ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలుతూనే ఉన్నది. అర్థమైందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి రోమా 5:17లో మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తు ఒక ద్వారా ఏలుబడుచున్నది. అంటే ఈ మరణం ఏలుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కృప ద్వారా ఏమైంది అనంటే ఆయన